అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు జనసేన అదే ఉత్సాహం ఈ రోజే చూపిస్తున్నారు మీ అందరూ కూడా. జనసేన నాయకులకు కార్యకర్తలకి నాకు ఇక్కడ తెలుగుదేశం జనసేన 2 వేలు కాదు, ఈ నియోజకవర్గం వేరు కాదు, ఇద్దరు ఒకటే. నాకు ఇద్దరు కష్టపడతా ఉన్నారు. వారికి కూడా అవకాశాలు కల్పించాల్సిన అవసరం భవిష్యత్తులో ఎంతైనా ఉంది. మా బాధ్యత. ఎందుకంటే వాళ్ళు కూడా 10 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల కష్టం మీద పార్టీ నడుపుకొని ముందుకెళ్ళాడు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన పరామర్శించడానికి లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన 1 నిమిషం కూడా మేమెవరు కూడా ఊహించలేదు. లోపల ఆయన పరిస్థితి తెలుసుకొని బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారితో కలిసి రేపు మేము పోటీ చేయబోతున్నాము ఆంధ్రప్రదేశ్. ఆయన ప్రకటించిన వెంటనే ఆ రోజే తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుల గుండెల్లో పవన్ కళ్యాణ్ గారు నిలిచిపోయారనే వాస్తవం ఇది సత్యం. ఈ రాక్షస పరిపాలన అంతమందించేదాన్ని, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని వారి యొక్క అరాచకాల్ని అంతమొందించేదానికి పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఆ సమయంలో మనకి కొండంత అండన ఇచ్చినటువంటి మాట వాస్తవం అని చెప్పేసి శ్రేణులందరూ కూడా నేను తెలియజేస్తాను.